ప్రజల మెదళ్ళకి పట్టిన పురుగులాగా జగన్మోహన్ రెడ్డి గారి వికృత వింత దరిద్ర ప్రవర్తన ఉంది అనేది మనం ఈ వైఎస్ఆర్సీపీ ఓటమి తర్వాత 11 సీట్లుగా పరిమితమైన తర్వాత చూస్తున్నటువంటి పరిణామాలు. ఈ పరిణామాలు ఇంతకు ముందు ఎన్నడూ రాజకీయాల్లో జరగనివి చూడనివి అని చెప్పని నాకన్నా అనుభవం ఉన్నటువంటి వాళ్ళు మేధావులు చెప్తూ ఉన్నారు. నాకు తెలిసినంతవరకు ఇన్నేళ్ల జర్నలిజంలో ఎట్లాంటి పరిణామాలు, ఎట్లాంటి కొత్త వింత రోతైనటువంటి రాజకీయాలు వైఎస్ఆర్సీపీ అనే పార్టీ ఆవిర్భవించక ముందు చూడలే. ఆవిర్భవించిన తర్వాత రాజకీయాల్లో నూతన విధానం, నూతన వరవడి అంటూ ఒక బోతుల పంచాంగాన్ని, అర్థం పర్థం లేనటువంటి వాదనని, సోషల్ మీడియా యాక్టివిటిస్టుల్ని వీళ్ళందరినీ పెంచి పోషించినటువంటి పరిస్థితి చూసాం. అసలు సోషల్ మీడియా అనే దాన్ని రాజకీయ పార్టీలు ఇంత దారుణంగా వాడుకోవచ్చా? మహిళల్ని ఎంత హీనంగా కించపరచవచ్చా సోషల్ మీడియాలో? సోషల్ మీడియాలో ఎవరిని తిట్టినా ఏమీ కాదా? ముఖ్యమంత్రి అయినా, ప్రధానమంత్రి ఎవరినైనా తిట్టొచ్చా? వాళ్ళ భార్యని, వాళ్ళ అమ్మని, వాళ్ళ అక్కని, వాళ్ళ చెల్లిని, వాళ్ళ పిల్లల్ని ఎవరినైనా తిట్టొచ్చా? దీనికి అసలు లిమిట్ ఏమి ఉండదా? సముద్రం లోతులాగా సోషల్ మీడియాకు కూడా కంట్రోల్ ఉండదా అని ఆశ్చర్యం వేసింది. ఆ తర్వాత అలవాటుగా మారిపోయింది. అది సోషల్ మీడియాలో ఈ చర్చ అంతా కామనేగా అనేలా మారిపోయింది. ఎంత రోతైనటువంటి పరిపాలన! ఈ ప్రజల మెదళ్ళకి పురుగులో పట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ నెల 17వ తారీఖున బెంగళూరు వెళ్ళారు. లిక్కర్ కేసు ముమ్మరంగా నడుస్తుంది. మిథున్ రెడ్డి అరెస్టు అనగానే నా బెంగళూరు వెళ్ళాడు. తర్వాత ఒక మంగళవారానికి తిరిగి రావాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ మంగళవారం తిరిగి రాలా, తిన్న ఆదివారం తిరిగి వచ్చారు. ఎందుకంటే ఈరోజు సోమవారం పొద్దున్నే పిఎస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం ఒకటి ఏర్పాటు చేసి అందులో ఈ ఓడిపోయినటువంటి ఈ పదవి పోయినటువంటి ఈ మాజీలందరినీ, లేదంటే కొత్తగా పదవులను ఆశించే వాళ్ళని, కొంచెం ఆర్థికంగా ఈ ట్రాప్లో ఉన్న వాళ్ళని, అంటే ఈ పార్టీ ట్రాప్లో ఉన్న వాళ్ళని, వీళ్ళందరినీ పిలిచి పిఎస్సి సమావేశం అని చెప్పని, పొలిటికల్ అఫైర్స్ కమిటీ అని చెప్పని ఏర్పాటు చేసి సమావేశం పెట్టి మీటింగ్ పెట్టారు. ఈ మీటింగ్లో ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏదైనా రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడేది చెప్పాలనుకుంటారు. ఇప్పటికే వైసీపీ ఈ నేతలు ఇళ్ళ ముందుకు వస్తుంటే ప్రజలు భయపడుతూ ఉన్నారు. అమ్మో వీళ్ళు మళ్ళీ వస్తున్నారు, ఏ అబద్ధాలు చెప్తారో, ఏ విధమైనటువంటి ట్రాప్లో ఎంతమంది అమాయకులు దించుతారో, మళ్ళా ఆ ఓట్లు వేయించుకుంటారు, అదే మళ్ళా ఇలాంటి రాష్ట్రానికి ఎటువంటి ఎలిమెంట్స్ వస్తాయో, ఎటువంటి ఇలియన్స్ వస్తాయో, ఎటువంటి ఉపద్రవ పరిస్థితులు వస్తాయో అని భయపడుతూ ఉన్నారు. ఆ భయపడుతున్న క్రమం పక్కన వీళ్ళు ప్రాక్టికల్గా బయటకు వస్తూ ఉంటే కనపడుతూ ఉంది. కొంతమంది వెళ్తూ ఉన్నారు. ఇంకా ఏది అదేదో క్యూఆర్ కోడ్ తీసుకుని ఇది చంద్రబాబు నాయుడు మోసాలు, బాబు గ్యారంటీ మోసం, అది బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనేది పట్టుకుని బయలుదేరారు. స్టార్టింగ్లోనే ఎవరితో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి డబ్బులు కొట్టేసారు. మరి ఇప్పుడు ప్రజలు క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తున్నట్లేరు, కానీ వీళ్ళు ఇంటింటికి వెళ్ళి ఒక కరపత్రం ఇచ్చి ఏదో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు, కానీ అది ప్రజలు పెద్దగా తీసుకోవట్లేదు. వెళ్ళిన వాళ్ళకే దిక్కులేదు. వాళ్ళనే అక్కడ తరిందరిని కొడుతున్నారు, తిడుతూ ఉన్నారు, వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. మళ్ళీ ఆయన పిఎస్సి సమావేశాలు ఏర్పాటు చేసి మళ్ళా వీళ్ళని ప్రజల్లోకి వెళ్ళి ఇంకో కొత్త యాప్ను ఒకటి క్రియేట్ చేసి, ఆ కొత్త యాప్లో రెడ్ యాప్ అని క్రియేట్ చేసి ఇందులో ఈ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను అందులో పొందుపరచాలంట. అరాచకం అంటే ఏంటి? అమరావతి కట్టడం అరాచకమా? రోడ్లు వేయడం అరాచకమా? కొత్త బస్సులు కొనటం అరాచకమా? అమ్మఒడి తల్లికి వందన ఇవ్వడం అరాచకమా? ప్రాజెక్టులు కట్టడం అరాచకమా? కంపెనీలు తేవడం అరాచకమా? ప్రజలు ప్రశాంతంగా వాళ్ళ మానాన్న వాళ్ళ దారిని వాళ్ళ ప్రపంచానికి, వాళ్ళ ప్రాణానికి, వాళ్ళ మానానికి వాళ్ళ బతకనివ్వడం అరాచకమా? ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్లో ఒక్క
ఫోటో కానీ ఒక ఇదిగా తెస్తారు. ఆ పెట్టేది కూడా ఎవరు ఈ రెడ్ యాప్లో మళ్ళా ఆ వైసీపీ నేతలే పెడతారు. ఆడక్కడ ఎవడో ఒకటి గెలుగుతాడు, ఆడెవడో ఒకటి ఇంటి దంతాడు. జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడొద్దురా బాబు అంటే ఇది మాట్లాడతాడు. అక్కడ ఏదో ఒక వివాదం తలెత్తుద్ది, ఆడు పట్టుకుని వాళ్ళు బీగుతారు. ఆ పీకి నెమ్మటనే ఏం చేస్తారు, ఆ పీకి నెమ్మటనే వీడు వచ్చి పోలీస్ స్టేషన్కి వచ్చి కేసు పెడతాడు. ఆ కొట్టిన ఫోటోలు అవి తీసుకొచ్చి ఆ యాప్లో ఇన్స్టాల్ చేస్తాడు. వాడు ఎవడయ్యా అంటే ఎవడో సామాన్య ప్రజలు కొట్టేశారు, ఇలాంటి రావణ కాష్ట నడుస్తుంది, ఇలా దారుణాలు నడుస్తున్నాయి అని చెప్పే ప్రయత్నం చేస్తారు. అలా కాదు. ఈ రెడ్ యాప్లు, బ్లూ పుస్తకాలు ఇది తీసి పక్కన పెట్టండి. ప్రజలకి మీరు గతంలో ఏం బీకారు, మళ్ళా మీకు అధికారం ఇస్తే ఏం బీగుతారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం చేయలేనిది ఏదన్నా ఉంటే మిగిలిపోతే మేము వచ్చి చేసి మిమ్మల్ని మెప్పిస్తామని చెప్తారా? లేదు, ఈ కూటమి ప్రభుత్వం మీకు ఇచ్చిన వాటిలో ఇవి చేయలేదు, ఇది చేయలేదు అని చెప్తారా? ఉచిత బస్సు కావచ్చు, ఇంకా ఇతరగా ఎన్ని కావచ్చు, గ్యాస్ బండ్లు కావచ్చు, తల్లికి వందనం కావచ్చు, స్త్రీ నిగ్నాది పథకాలు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా అమలవుతున్నాయి కదా. అమలవుతున్న పరిస్థితుల్లో ఇంకా మనం ఇక చెప్పడానికి ఏమీ లేదు. అంటే ప్రభుత్వం పైన మనం జరిగేటువంటి బురదేమీ లేదు. ఆ బురదేమీ లేక ఇప్పుడు కొత్తగా తీసుకొస్తున్నటువంటి అంశం ఏంటి అంటే ఈ రెడ్ బుక్, ఆ రెడ్ యాప్, బ్లూ బుక్, అక్కడక్కడ దాడులు చేయించుకుని కేసులు పెట్టి అవి తీసుకొచ్చి ఇందులో అప్లోడ్లు చేసి ఏదో ప్రజల్ని మోసం చేసి ఆ ప్రజలకి మెదడుకు పట్టినటువంటి పురుగుల్లా తయారయ్యారు. వాళ్ళ ప్రశాంతంగా ఈ ఆలోచన లేకుండా బతకనవట్లా. ఏదో ఒక టైంలో వీళ్ళ వైపు అటెన్షన్ తిప్పి ఏదో ఒకటి రాజకీయ డ్రామా క్రియేట్ చేసి ప్రజల మెదళ్ళని పాడు చేస్తున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతుంది. ప్రజలకు ఉపయోగపడే పని చేయండి. ప్రజల మాడుని పాడు చేయటం, ప్రజల మెదడును పాడు చేసే పనులు చేయొద్దు.